పేరెంట్స్ చాలా అగ్రెసివ్గా ఒక్కొక్కళ్ళే రా అని నలుగురు నేర్చుకుని వస్తారు. స్కూల్ రన్ చేస్తుంటే దానికి రెడీగా ఉండాల్సిందే. హౌ డు యూ హ్యాండిల్ ద టోన్ ఆఫ్ ద పేరెంట్స్? టీచర్స్ ఆన్ డైలీ బేసిస్ టేక్ దిస్ బ్లోస్. వాళ్ళ పిల్లోడికి న్యాయం జరగాలండి, వాళ్ళ పిల్లోడికి మంచిగా చదువుకోవాలి. సబ్జెక్ట్ ఉంది, కరికులం ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఆ టీచర్స్ చెప్పలేకపోతున్నారు. ఎంత బాగా చెప్పినా సరే పిల్లలకి వస్తేనే అది బాగా చెప్పినట్టు. ఒక యాక్టివిటీ ఏదైనా చేయించాలంటే టీచర్స్ కూడా స్పేస్ ఇవ్వకపోతే, ఆ టైం ఇవ్వకపోతే వాళ్ళకి అది బర్డెన్, చాలా బర్డెన్. అసలు బయటకి యాక్చువల్గా అంత కనిపించదు, బట్ వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ చాలానే ఉంటుంది. మేనేజ్మెంట్కి ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే, అరే ఇందులో మనం బ్లాక్ అవుతున్నాము, హౌ కెన్ వీ డూ బెటర్? నమస్తే సార్. నమస్తే మ్యామ్. స్కూల్స్ అనేటప్పటికీ టీచర్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్, కానీ పేరెంట్స్ చాలామందికి ఈ మధ్య ఒక ఒపీనియన్ ఎలా వచ్చేస్తుందంటే, ఏముందిలే టీచర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయాక పెట్టేసుకుంటున్నారు, లేకపోతేనే సబ్జెక్ట్ ఉంది, కరికులం ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఆ టీచర్స్ చెప్పలేకపోతున్నారు, లేకపోతే టీచర్స్లోనే ఇంటర్నల్గాను వాళ్ళకి ఒక సిస్టమ్ అర్థం అవట్లా. నేను ఒక కరికులం చూశాను సార్. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఒక 5 minutes టైం ఇచ్చి లంచ్ బ్రేక్ ఏవో డివైజెస్ ఉంటాయి సార్. ఆ డివైజెస్లో కొంచెం వాళ్ళు ఏవో వర్క్స్ చేయాలన్నమాట. అలా చేస్తేనే వాళ్ళు ఆ ఫీడ్ ఏదో డేటాబేస్ పంపించగలిగితేనే ఒక సిస్టమ్ నడుస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే టీచర్స్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద స్కూల్స్. అంటే అవసరానికి మించిన వర్డ్ ఫ్రమ్ ద పెయిన్ పాయింట్ ఆఫ్ ఎ టీచర్. ఒక యాక్టివిటీ ఏదైనా చేయించాలంటే టీచర్స్ కూడా స్పేస్ ఇవ్వకపోతే, ఆ టైం ఇవ్వకపోతే వాళ్ళకి అది బర్డెన్, చాలా బర్డెన్. ఒక పక్కన క్లాస్ రూమ్సే టైం టేబుల్ ప్రకారంగా క్యారీ అవుట్ చేయాలా, లేకపోతే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలా, లేకపోతే కరికులం ట్రైనింగ్స్ మళ్ళీ డిఫరెంట్ అవి అటెండ్ అవ్వాలా, ఇవన్నీ సబ్మిషన్స్, రిపోర్ట్స్, పేరెంట్ మీటింగ్స్ at Bellwether International. How are these things going on? And what is the care you are taking while recruiting teachers? ఫస్ట్లీ టీచర్స్కి ఈ యాక్టివిటీస్ చేయటము, ఆ రిపోర్ట్స్, ఇవన్నీ పెయిన్ పాయింట్స్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనం వెన్ దెర్ ఈజ్ నో ప్లాన్ ఫర్ ద మేనేజ్మెంట్. అంటే సడన్గా రేపు ఇది ఉందా, యాక్టివిటీ చేసేద్దాం అని అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సడన్లీ సో మచ్ వర్క్ ఫర్ దెమ్. ఒక యాక్టివిటీ చేయటం అంటే మాటలు కాదండి, రైట్? సో మా యాక్టివిటీస్ నేను ప్లాన్ ఎలా చేస్తామంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఈ డిసెంబర్లో ఆల్రెడీ వీ విల్ స్టార్ట్ ప్లానింగ్ అవర్ అకాడమిక్ క్యాలెండర్. ఈ డిసెంబర్ టీచర్స్ ట్రైనింగ్స్ అన్ని సమ్మర్లో పెట్టుకుంటారు. లేదు మేడం, మన ప్లాన్ ఇంకా ముందుగానే స్టార్ట్ అవ్వాలి, మన హైరింగ్ ప్లాన్ ఇంకా ముందుగానే స్టార్ట్ అవ్వాలి. ఇది హూఎవర్ అండర్స్టాండ్స్ అవర్ అకాడమిక్ ప్లాన్, దే ఆర్ గోయింగ్ టు బి రిక్రూటెడ్ ఫర్ ద బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ప్లానింగ్ ముందు జరగాలి. ఇప్పుడు మా ప్లానింగ్ ఎలా ఉంటుందంటే మేడం, ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ కరికులం మనం చూస్ చేసుకుంటున్నాము, దాంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, దాంట్లో ఎటువంటి యాక్టివిటీ మనం చేయాల్సి వస్తుంది, ఆ యాక్టివిటీస్ మేమంతా డేట్ లిస్టెస్ పెట్టేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ June 6th ఈ లెసన్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ఈ యాక్టివిటీ పడుతుంది, తర్వాత August 15th వచ్చేసరికి ఇలా వస్తుంది, ఇలా మొత్తం ఎవ్రీడే హాలిడేస్ ఏంటి, యాక్టివిటీస్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అనేది మాకు ముందుగానే తెలుసు. సో అలా ప్రీ ప్లాన్డ్గా ఒక షీట్ ఉండడం వల్ల ఎవ్రీ 2 weeks అన్నారు కదా. చాలా స్కూల్స్ చూశాను సార్. మేనేజ్మెంట్కి ఏది అనిపిస్తుంది ముందు అనిపిస్తుంది సార్, ఆ తర్వాత రోజు టీచర్ పరుగులు పెట్టారు, లేకపోతే ఒక 3-4 days గ్యాప్ ఉంటుంది, ఏదో సడన్ గా పెట్టేద్దాం, ఎవరో విజిట్ చేస్తారు. దట్స్ ఎ వెరీ ట్రూ పాయింట్. అంటే కొంచెం డీవియేషన్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ December. సో దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ బిట్ ఆఫ్ డీవియేషన్స్, బట్ మనం ఎంత డీవియేట్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేయగలిగితే అంత మంచిది. మన ఎక్స్పీరియన్స్, మనం ఇంతకుముందు ప్లాన్స్ చేసుకున్న దాంట్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఏది లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా చేయగలిగాము, ఏది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాము, ఏది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలి,
ఇవన్నీ కాన్వర్సేషన్స్ ఆల్ ఆఫ్ మై టీచర్స్ విల్ బి పార్ట్ ఆఫ్. మీరు టీచర్స్ని పిల్లల్ని పరిగెట్టించడం పక్కకు పెడితే పేరెంట్స్గా ఈవెంట్ అంటే కంపల్సరీ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడో చోట ఉండాలి సార్. డ్రెస్లో అయినా ఉంటుంది, ప్రాపర్టీస్లో అయినా ఉంటుంది, పేరెంట్ ప్రెజెన్స్ అయినా ఉంటుంది. మాకు క్యాలెండర్ ముందరగా ఉంటే ఎలానో ఈ మంత్ ఇది ఉంటుంది కానీ యాజ్ యూ సెడ్ ప్రాపర్ షీట్ ఉంటే హ్యాపీ. మేము అకాడమిక్ క్యాలెండర్ ముందే ఇస్తాము, మళ్ళీ మంత్లీ క్యాలెండర్స్ కూడా ఇస్తాం. మంత్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ చేంజ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్వాల్వ్మెంట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రోగ్రామ్ దట్ ఈస్ అప్కమింగ్, అవన్నీ కూడా మళ్ళీ ఆ మంత్లీ క్యాలెండర్లో వాళ్ళకి ఒక కాపీ వెళ్ళి, సో దట్ పేరెంట్స్ ఆర్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇవన్నీ జరిగినా సరే దేర్ ఆర్ స్టిల్ 1 or 2 మిస్సెస్ అనేది జరుగుతూ ఉంటాయి. హౌ ఫ్రీక్వెంట్లీ యూ మీట్ యువర్ టీచర్స్? ఎవ్రీ డే నేను అట్లీస్ట్ 1 or 2 టీచర్స్ని కలవాలి. దట్ ఈస్ వాట్ నేను పెట్టుకునేది. అండ్ ఎవ్రీ డే ఒక క్లాస్ అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఐ గో సిట్ ఇన్ 1 class for 40 minutes. ఆ టీచర్ ఎట్లా చెప్తున్నారు ఏంటి. మై ప్రిన్సిపల్ విల్ డూ 2 classes, మై కోఆర్డినేటర్స్ విల్ డూ 2 classes ఎవ్రీ సింగిల్ డే. అలాగా ఇన్ అ డే ఐ గెట్ 9 classes observations in a single day. 9 classes-లో కూడా ఏం జరుగుతుందో ముందరగా తెలుసా? Yes, every class will have a teaching plan. ఆ టీచింగ్ ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా, పిల్లలందరినీ ఎంగేజ్ చేయగలుగుతున్నారా లేదా, వెన్ వీ ఆస్క్ అ క్వశ్చన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ స్టూడెంట్స్ దాన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా. అల్టిమేట్గా మన క్లాస్ చెప్తే ఎంత బాగా చెప్పినా సరే పిల్లలకు వస్తేనే అది బాగా చెప్పినట్టు. సో వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ దట్ క్లాస్ బై ఆస్కింగ్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఆ రోజు జరిగిన టాపిక్ మీద ఒకళ్ళిద్దరిని ర్యాండమ్గా పిలిచి అడిగితే వాళ్ళు చెప్పగలిగారు అనుకోండి, ఎస్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అనే ఒక అబ్జర్వేషన్ అట్లా పడుతుంది. ఇట్స్ నాట్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద టీచర్. ఎవ్రీ డే ఇప్పుడు మనము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వంగానే ఫుల్ జోష్తో, ఫుల్ ఎనర్జీతో, మంచి స్మైల్తో మన పిల్లల ముందు కనిపించాల్సిందే. అంటే సారీ టు సే నేను కొన్ని సెట్టింగ్స్ చూసాను. అక్కడ ఎక్కువ టీచర్ విసుగుతో క్లాస్లోకి ఎంటర్ అవ్వడం, అప్పుడు కోచ్ని చెప్పేయడం అలాంటివి. నేను ఇంచుమించుగా 12 years నుంచి ఎడ్యుకేషన్ సెక్టార్లోనే ఉన్నాను సార్. నేను ఒక గెస్ట్ ఫ్యాకల్టీ, నేను ఒక సివిల్స్ ఫ్యాకల్టీగా చేశాను. ఈ మొత్తం ప్రతి చోట కూడా టీచింగ్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది టీచర్స్ వాళ్ళ మూడుని బట్టి చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే మేనేజ్మెంట్కి విరుద్ధంగా చెప్తూ ఉంటారు. మీకేం తెలుసు అండి, మీకు తెలియదండి. నాకు అనిపిస్తూ ఉంటుంది మేనేజ్మెంట్కి లోపల సిస్టంలో ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే ఆ స్కూల్లో ఇంకా ఫెయిల్ అయిపోతుంది. నేను సజెషన్స్ ఎలా ఇస్తే వాళ్ళు ఎందుకు తీసుకోవాలి మేడం, ఇప్పుడు నాకు తెలియకపోతే ఎవరు తీసుకోవచ్చు. నేను కూడా క్లాస్కి వెళ్ళి నేను కూడా ఫిజిక్స్ చెప్తాను. I love teaching physics. అసలు నాకు చాలా ఇష్టం ఫిజిక్స్ చెప్పడం. ఎస్ సో నాకు ఐ ఆల్సో హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక క్లాస్లో సబ్స్టిట్యూషన్ పడింది అనుకోండి, ఐ మైట్ టేక్ ద సబ్స్టిట్యూషన్ సమ్ టైమ్స్. నేను ఇమీడియట్గా వెళ్ళి క్లాస్ అంతా అసెస్ చేసి అసలు ఎలా జరుగుతుంది మ్యాథ్స్ సబ్జెక్ట్, ఎలా జరుగుతుంది సైన్స్ సబ్జెక్ట్ అని అసెస్ చేయటం. సో ఐ నో ద డైనామిక్స్ ఆఫ్ ద క్లాసెస్ వెరీ వెల్. ఒక క్లాస్ ఎట్లా అప్పుడే మనం ఏదైనా సజెషన్ ఇస్తే ఓకే సార్కి కూడా తెలుసు, లేకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, 30 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా నాకు నువ్వు చెప్తున్నావా అని అంటారు. మన సజెషన్లో ఎప్పుడైతే వ్యాలిడిటీ లేదో దెన్ నోబడీ ఈస్ గోయింగ్ టు టేక్. మన దగ్గర పొటెన్షియల్ ఉండాలి. టీచర్స్ కూడా ఫస్ట్ మనకి రెస్పెక్ట్. బట్ ఐ థింక్ ఇప్పుడు నన్ను స్కూల్స్ ఎవరైనా పేరెంట్స్ సజెషన్ అడిగినప్పుడు ఐ షుడ్ యాడ్ దిస్ పాయింట్. మేనేజ్మెంట్కి స్కూల్ మీద ఎంత అవగాహన ఉందో మీకు తెలుసా తెలీదా అనే పాయింట్ యాడ్ చేయలేదు. ఎస్ ఎందుకంటే ఎప్పుడైతే టాప్ మేనేజ్మెంట్కి ఎలా చెప్పాలో తెలియదు అంటే దెన్ హౌ విల్ దే అబ్జర్వ్ ద క్లాసెస్. కొంతమంది ఏం చేస్తున్నారంటే కరికులం కొనేస్తారు. కరికులం తరపున ఒక పాష్ రిప్రజెంటేటివ్ ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ స్కూల్ని మానిటర్ చేసుకుంటున్నట్టు, వారానికి ఒకసారి ఇస్తున్నట్టు, ప్రోగ్రామ్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నట్టు అక్కడ తిరుగుతారు. మన ఈ హెడ్ ఎవరైతే ఉంటారో, ఐ హావ్ సీన్ దిస్, ఈ హెడ్ ఎవరైతే ఉంటారో మంచిగానో ఫార్చునర్ కార్లోనో ఇన్నోవా కార్లోనో ఆ టైంకి వచ్చేసి ఒకసారి మొత్తం ఒక రౌండ్ చేసేసి గో ఆఫ్. బట్ అక్కడ ఒక మెయిన్ హెడ్ టీచర్ ఎవరు ఉంటారో ఆన్ ది విష్ ఇట్ రన్స్
ఎస్ నెక్స్ట్ అంతకి వాళ్ళ విష్ మీద వెళ్ళిపోతుంది. ఎస్ మళ్ళీ ఆ సార్ చెకింగ్కి వచ్చేంత వరకు కూడా ఈ హెడ్ టీచర్ ఏం కావాలంటే యూ నేమ్ ఇట్ ప్రిన్సిపల్ ఆర్ యూ నేమ్ ఇట్ సంథింగ్ వాళ్ళకి తగ్గట్టుగా నడిచిపోతూ ఉంటుంది. ఏమన్నా అంటే మన ఈ చైర్మన్ ఎవరైతే ఉంటారో క్యాంపస్కి వాళ్ళకి కరిక్యులం రిపోర్ట్స్ చూస్తారు. అంతే దట్ ఈస్ వై ఐఎమ్ ఆస్కింగ్ సార్, బికాజ్ ఒక చైర్మన్ డైరెక్టర్స్ క్లాస్లోకి వెళ్ళి ఒక సెషన్ తీసుకోవడం అంటే ఒక మెతుకు పట్టుకున్న అర్థమైపోతుంది సార్ అక్కడ విషయం. ఎవ్రీ క్లాస్ ఎవ్రీ పీరియడ్ దట్ ద టీచర్ గోస్ ఇన్ టు ద క్లాస్ వాళ్ళకి ప్లాన్ ఉండాలి. టీచింగ్ ప్లాన్ అంటారు కదా. సో అది మేము కోఆర్డినేటర్స్ చెక్ చేస్తారు. సమ్ ఆఫ్ ద ఇప్పుడు వాళ్ళు సరిగా రాయకపోతే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని ఇది ఇన్నోవేటివ్గా లేదు, ఇది ఇంట్రెస్టింగ్గా లేదు, దీంట్లో 2 స్టైల్స్ కవర్ అవ్వట్లేదు, ఇలాంటి సజెషన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మా టీచర్స్కి దానికి స్కోర్స్ ఉంటాయి, అబ్జర్వేషన్ స్కోర్స్ ఉంటాయి. దే గో త్రూ ఎ లాట్, యాక్చువల్లీ దే వర్క్ ఎ లాట్ హార్డర్. అసలు బయటకి యాక్చువల్గా అంత కనిపించదు, బట్ వాళ్ళ మీద పెట్టే ప్రెషర్ చాలానే ఉంటుంది. అందువల్లే అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ తట్టుకుంటారా సార్? అయ్యో తట్టుకుని ఎంజాయ్ చేయాలి. ఎస్ ఎందుకంటే వీఆర్ సపోర్టింగ్ దెమ్. ఇట్స్ నాట్ లైక్ అరే నువ్వు ఇది చేయలేదు నీకేం రాదు అట్లా. అరే ఇందులో మనం బ్లాక్ అవుతున్నాము, హౌ కెన్ వీ డూ బెటర్? సో ఆ కాన్వర్జేషన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనందరం కలిసి బాగా చేద్దాము అనే ఆలోచనతో ఎప్పుడైతే విజన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంటుందో, ఎప్పుడైతే కల్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ కలెక్టివ్ ఫీడ్బ్యాక్, బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూషన్ బాగా సక్సెస్ అవుతుంది. బికాజ్ యాజ్ ఐ వాజ్ ఆల్సో ఏ ఫ్యాకల్టీ వన్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ హౌ the connections and the chemistry are working between the management and the staff. Yes. చాలా మంది అసలు స్టాఫ్ గురించి పట్టించుకోరు. అసలు వాళ్ళు ఏం పడుతున్నారో వాళ్ళకి తెలీదు. బట్ ఫ్రీక్వెంట్ మీటింగ్స్, ఫ్రీక్వెంట్ ఫీడ్బ్యాక్ కలెక్షన్ కానీ ఈవెన్ మీ పేరెంట్స్ కూడా మీకు వచ్చేవాళ్ళు చెప్తారా సార్? అయ్యో లాట్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద గుడ్ ఫీడ్బ్యాక్, గ్రేట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఏది మంచి జరుగుతుందో అదే చెప్పడం కాదు, దే ఆల్వేస్ పాయింట్ అవుట్, సార్ ఇది కరెక్ట్గా చేయాలి మనము. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ విషర్స్ ఆఫ్ ద స్కూల్. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మంచి జరుగుతుంది, ఇక్కడ ఇంకా బాగా చేయగలుగుతారు, ఇక్కడ బాగా వింటారు, దీపక్ సార్కి చెప్తే వింటారు అనేది ఒకటి అయితే మా పేరెంట్స్ కుజీ. సో దే ఆల్వేస్ కమ్ అండ్ షేర్ విత్ మీ ఎనీథింగ్. ఎస్ ఆ కన్స్ట్రక్టివ్గా తీసుకోలేకపోతే ఎవరు చెప్పరండి. The reason why I get a lot of feedback is because there is an impression that Deepak will take a constructive feedback. But in my experience, sir, major challenge, I worked as a dean of one school also. The tone of the parents. అంటే ఒక పక్కన మేనేజ్మెంట్లో ఉండే మనము ద బెస్ట్, ఎవరైనా ద బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడో ఒక్కొక్క చిన్న విషయాల్లో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. హౌ డు యూ హ్యాండిల్ ద టోన్ ఆఫ్ ద పేరెంట్స్? చాలా అగ్రెసివ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళే రాని నలుగురు నేర్చుకుని వస్తారు. దేర్ పెయిన్ వాళ్ళ పెయిన్ వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు జరిగాయి? పేరెంట్ ఇలా వస్తే పేరెంట్ని హౌ డు యూ హ్యాండిల్ దట్ టోన్, దట్ అగ్రెసివ్నెస్, అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారు? అయ్యో యాజ్ అ స్కూల్ విత్ సో మెనీ చిల్డ్రన్, ఇది ఏ డైరెక్టర్ ఏ ఫౌండర్ తీసుకున్నా దిస్ ఇస్ ఎవ్రీడే ఆపరేషన్. అంటే ఎవ్రీడే జరుగుతుందని చెప్పట్లేదు, బట్ దిస్ ఈస్ వన్ థింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ ఆఫ్టెన్. ఎస్ డెఫినెట్గా ఈ స్కూల్ రన్ చేస్తుంటే దానికి రెడీగా ఉండాల్సిందే. అంటే వన్స్ వీ అండర్స్టాండ్ వాళ్ళ అగ్రెసివ్నెస్లో కానీ వాళ్ళ ఆవేదనలో కానీ వాళ్ళ పెయిన్ మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లోడికి ఏదో న్యాయం జరగలేదు, సో దాట్ వీ కెన్ అండర్స్టాండ్. అది ఎప్పుడైతే మనము ఈ టోన్ని మర్చిపోయి ఎప్పుడైతే మనం డీపర్గా ఇష్యూ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, వెన్ వీ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ అడ్రెస్సింగ్ దట్ ఇష్యూ, ఈ టోన్ ఇవన్నీ మనకు రావండి. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా వచ్చినప్పుడు వస్తారు. ఎస్ వాళ్ళు చెప్పే దాంట్లో టోన్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. వాళ్ళు ప్రాబ్లం ఏంటి ఎలా చెప్పినా సరే అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ఇంటెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ పిల్లోడికి న్యాయం జరగాలండి, వాళ్ళ పిల్లోడికి మంచిగా చదువుకోవాలి, వాడికి బాగుండాలి, దట్ ఈస్ దేర్ ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ కూడా అదే. సో వీఆర్ యాక్చువల్లీ ఆన్ ద సేమ్ టీమ్. కానీ ఆ టైంలో వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉండుండొచ్చు, తప్పలేదు. దేర్ ఆర్ సో మెనీ పేరెంట్స్ అగ్రెసివ్గా వస్తారు. వన్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్, వాళ్ళు మళ్ళీ వచ్చి సారీ సార్ ఆ రోజు అలా అన్నాము,
అసలు మాకు మైండ్ పనిచేయలేదు అప్పుడు అని అంటారు, రైట్? సో వాళ్ళకి ఆ టైంలో మేనేజ్మెంట్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్. ఎస్ నాట్ జస్ట్ ద మేనేజ్మెంట్ అండి, ఆల్ ద టీచర్స్ యాక్చువల్లీ టేక్ వాళ్ళైతే నాకన్నా ఎక్కువ. ఎందుకంటే నా దగ్గర దాకా రావటానికి ఇట్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ ఆల్ ఆఫ్ దీస్ టీచర్స్, ప్రిన్సిపల్ దాకా వెళ్ళి వాళ్ళకి ఏమైనా జరగకపోతే నా దగ్గర దాకా వస్తుంది. టీచర్స్ ఆన్ అ డైలీ బేసిస్ టేక్ దిస్ బ్లోస్. సో దిస్ ఫ్యాక్ట్ దట్ అంత కష్టపడి వాళ్ళు మళ్ళీ ఈ టీచర్స్ని అంత పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు అంతే ఎనర్జీతో మళ్ళీ క్లాస్కి వెళ్ళి మళ్ళీ పాఠం చెప్పాలంటే ఐ గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ద టీచర్స్. ఎస్, దేర్ మెంటల్ ఎబిలిటీ. చూశారు కదండి, మనకి దీపక్ గారు వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు కనుక స్కూల్స్ చూస్ చేసుకునే విషయాల్లో కానీ ఇతర విషయాల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేము వాటికి రిప్లై ఇచ్చి సాధ్యమైనంత వరకు కూడా మీ ఆన్సర్ మీకు రీచ్ అయ్యేలాగా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.